దేవునికి మహిమ కలుగును గాక. దేవుని నామములో మీ అందరికీ శుభవందనాలు. బాగున్నారండి? మళ్ళా నూతన వారంలోనికి మనం ప్రవేశించాం. దేవాది దేవుడి క్రిస్మస్ దినాల్లో మనందరి కుటుంబాల్లో నిత్యమైన ఆనందాన్ని, సమృద్ధైన సంతోషాన్ని అనుగ్రహించాలని మనసారా కోరుకుంటున్నాను. ఈ ఉదయకాలమున లూకాసు వార్త 2వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుకుందాం. దానికి ఇదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఈ యొక్క తొట్టిలో పండుకొని ఉన్నట్టు మీరు చూచెదరని వారితో చెప్పాను. దేవుని దూత ప్రత్యక్షతలో గొర్రెల కాపర్లకు ఒక మంచి సూచన చెప్పింది. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి తొట్టిలో పండుకొని ఉన్నట్టు మీరు చూస్తారని చెప్పింది. శిశువు దేవుని యొక్క స్వారూప్యంలో ఈ భూమి మీదకు పంపించబడినటువంటి శిశువుగా ఉద్భవించబడి ఉన్నారాయన. అంటే ఆ శిశువు మానవ జీవితానికి, మానవ కోటికి నిజంగా రక్షణ ఆనందాన్ని కలిగించే శిశువు. అందుకనే యెషయా గ్రంథంలో మనం చదువుకుంటాం, ఎలా అనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడినని. శిశువు పుట్టకపోతే ఈ ప్రపంచానికి రక్షణ లేదు, విమోచన లేదు, విడుదల లేదు. నిజంగా మన కుటుంబాలకి విడుదలనిచ్చినటువంటి శిశువు. ఆ శిశువును మన హృదయంలో చేర్చుకుందాం. నిత్యమైన విడుదల, నిత్యమైన సమాధానం, సర్వసమృద్ధైన ఆశీర్వాదం మనం మన కుటుంబాలు పొందుకుందాం. అట్టి దీవెనతో దేవుడు మనందరినీ ఆశీర్వదించును గాక. ఆమేన్.